ఏ మనిషి మీ తమ్ముడు స్విగ్గీలో పని చేస్తున్నంట. ఇమ్రాన్ అన్న అంటున్నా నా కళల్లో కూడా. వాళ్ళందరినీ కరెక్ట్ పెద్ద పెద్ద పొజిషన్ ఉండాలనే చూస్తాడు ఇమ్రాన్ అన్న చూడు. ఒక జన్మే కాదంటూ 10 జన్మలకు ఒకటవుతాము. ఆయన బ్రేకప్ అయింది అందుకు ఏమి తప్పు చేసానే ఇంత శిక్ష వేసావే. బ్రేకప్ సిచ్యువేషన్ వచ్చింది. కన్నీళ్ళు ఒక్క క్షణము ఆగనలేదు. ఏం చేయాలన్నా ఏదో ఒకటి కష్టపడాలని వెళ్ళిపోతున్నాయి. దాన్ని బట్టి పొంగిన సంద్రంలా ఉవ్వెత్తున ఎగిసింది ఒంటి గంట కూర్చుని బాధపడుతున్నాడు అన్న. ఇవన్నీ అయితేనేమో నాతో అయితేనే నా ఒక్కొద్దు పిచ్చోడు అవుతున్నది. ఏమనంటే సిగ్గి కొట్టుకుంటా అంటూ వీడియోలు చేయని అంటున్నాడు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెస్ట్ ఆఫ్ వేణు. ఇలా వీడియో ఏంటంటే గంగు గోలైండి ఇంట్లోకి ఏడు వేణో తెలుస్తలేదు 3-4 రోజులైందిరా. ఒక ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు, ఏం చేస్తలేడు. ఏమనంటే సిగ్గి కొట్టుకుంటా అంటూ వీడియోలు చేయని అంటున్నాడు. సో మొత్తానికి అయితే ఈడుండని చెప్పి దొరికిపోయింది. ప్లేస్ అయితే వచ్చేసిన మీడికి. ఈడు ఏం చేస్తుండు, ఎక్కడ పోతుండు, ఎక్కడ తిరుగుతుండు అవన్నీ మనమైతే సిగ్గి కొట్టి అవన్నీ కొట్టాను, ఏం వీడియో కొట్టుకోమని చెప్పడానికి వస్తున్నా నేనైతే. ఇక ఆయన చెప్తే ఆయన ఇష్టం. సిద్ధు వాళ్ళ ఇంట్లో ఉండని తెలిసింది. సిద్ధు లోపల ఏం చేస్తున్నాడు సిద్ధుని ఇన్ని ఉన్నాయి అన్న, షూలు ఉన్నాయి, చెప్పులు ఉన్నాయి. అలాదే అలాదే ఇగో సిద్ధు చెప్పులు ఉన్నాయి. ఏమేమి అలవాటు చేసుకుంటారు మొత్తం పిచ్చోడు అవుతున్నది. పొద్దున టిఫిన్ తింటే ఓకే కానీ టిఫిన్ స్టఫ్ తో పెట్టుకొని తింటుండే. ఒకటి అది కూడా అయ్యా ఏడు నీ ప్లానింగ్ ఏదుందో అర్థమైంది ఇప్పుడు నాకు మొత్తం. మొత్తం మొబైల్ చేస్తారు. నీకు అర్థం కాదు అలా ప్లానింగ్ మొత్తం ఆడుకుంది. ఏం చేయాలన్నా ఏదో ఒకటి కష్టపడాలని వెళ్ళిపోతున్నాయి. దాన్ని బట్టి పొంగిన సంద్రంలా ఉవ్వెత్తున ఎగిసింది మనసు. వద్దానా ఈ కెమెరాలు నా ముందే మస్తు బదలామైనా. నేను వేరే ఏదో కడుపు డ్యూటీ చేసుకొని బతుకుతుండే ఏందన్నా. నీకు ఇవన్నీ చేయనికే రాదు. నువ్వు వీడియోలు చేస్తున్నావు, ఫస్ట్ నీకు వీడియోలే చేస్తున్నావు కదా. ఇప్పుడు ఎందుకు కొత్తగా ఇవన్నీ సిగ్గులు విగ్గులు ఎందుకు? ఇవన్నీ అయితేనేమో నాతో అయితేనే నా ఒక్కొద్దు. అందుకే నేను అన్నా ఏం చెప్పినా వద్దు. నేను గమ్ము తీసుకొని పోతా. ఆడ పోవాలి ఏదో ఒక బిజినెస్ సెట్ చేస్తా. మన ఆడ తీసుకుంటాడు ప్రశాంతంగా ఉండని. అన్నా మేము వీడియో చేద్దామంటే మళ్ళీ నువ్వు వచ్చి ఆయన ఆడికి తీసుకోతే స్విగ్గీలో పని చేస్తున్నా ఎంత కలిసా అన్న నాకు అర్థం కాదు. అవసరం లేదు తీసుకొని పోతా. ఏం లేదన్నా ఏదో ఒకటి వస్తావా రావా నాతో? నేను వస్తానా నీకు వచ్చి మాట్లాడదాం. తీసుకొని పోతా. నీకు ఏదో ఒక బిజినెస్ సెట్ చేస్తే చాలు కదా. చాలా నీకు బతకడానికి పైసలు వాళ్ళు అంతేగా. అంతే బిజినెస్ లో ఉంటాయి అన్న. దునియా ఉన్నాయి అన్న, దునియా ఉన్నాయి. కానీ గోవా అంటే బీచ్ లో ఒకటి ఉన్నాయి అన్న. మస్తు పైసా సంపాదించుకుని దునియా దునియా రస్తాలు ఉన్నాయి. అక్కడ కూడా స్విగ్గీ కొట్టుకోవచ్చు. మొత్తము ఈయన చేస్తున్నాడు. స్విగ్గీ అని తీసుకొచ్చింది ఈయన. ఆయన ఎన్ని రోజుల నుంచి నీ దగ్గరికి వచ్చి ఖరాబ్ అయ్యిండు. ఆయన బ్రేకప్ అయింది అందుకు. ఏమి తప్పు చేసానే ఇంత శిక్ష వేసావే. ఏమనుకోకు, నేను తీసుకొని పోతా. మర్చిపోయినా నేను ఓన్లీ పెట్టుకోలేదు చెప్తున్నా మా ఇంట్లో. నేనేదో బతున్నా అయిపోయింది. ఉన్నాయో ఒక అర్ధగంట టైం దొరికింది. రాత్రి ఇదే రోడ్ లో కొట్టినా కాబట్టి వచ్చి వండుకున్నా పొద్దు. వేరే కూడా గుర్తుకొస్తారా నీకు? ఎందుకు వస్తారా చెప్తున్నా. నేను ఎందుకు స్విగ్గీ కొడుతున్నాడు?
రీజన్ ఏంటి? పైసలు కావాలా అన్న? వీడియో చేస్తున్నావు, వీడియోలు ఏం చేస్తలేను నేను, ఇప్పుడు ఆపేసి. వీడియోలు చేస్తలేడు రా, అందుకే. సరే ఎందుకు చేస్తలేడు అంటే చెప్తలేడు. ఆపరేషన్ తప్పుడు నిజంగా మస్తు తప్పు ఏం చెప్పాలన్నా? అలా ఏమంటావు నా శ్రీకాంత్ అనే మన బిజినెస్ ఉంటే అడగనే నేను చెక్ చేస్తాను నాకు స్విగ్గీ వాడు చెప్పగానే షాక్ అయినా నా స్విగ్గీలో పని చేసుకున్నా కానీ నేను పరిచయం అయిపోయినా. రాత్రి పిలిచి ఏమైంది అంటే అన్నా లేదన్నా మొత్తం వీడియోలు బంద్ చేసిన, స్విగ్గీలో పని చేసుకుంటా అది అని చెప్పి అంటే అవసరం లేదు ఇదంతా ఎంత దిగజారలేగా, మేము ఉన్నాం కదా అన్నలా మీరు తీసుకొని పోతా నేను ఏదో ఒకటి సెట్ చేస్తా అని చెప్పిన. అరే ఏదైనా బిజినెస్ పెట్టుకోవచ్చు కదా, స్విగ్గీ కొట్టాలా? వీడియో కాదు అంటున్నాను. ఇప్పుడు 3 రోజుల నుంచి నీ దగ్గర ఉన్నాడా? 2 days అయిందన్న. వాళ్ళు ఒక మాట ఫోన్లు చేస్తున్నావా అని? అన్న మొత్తం మందు అలవాటు చేసి ఖరాబ్ చేస్తుండవు, మందు బాటిల్లు ఆయన మొత్తం చేస్తుంది ఈయననే. నేను మిస్టేక్ లో రాత్రి ఇట్లా ఫోన్ చేసిన సిద్ధు నేను గంగు మంద అవుతున్నాను. గంగు వాడు ఎందుకున్నానంటే అన్న సిగ్గులో పని చేసి జర పరిశ్రమ ఉన్నాడు అనగానే నేను వెంటనే వచ్చిన. నువ్వు కూర్చో. ఇప్పుడు తెలిసిపోయింది కదా నేను నుంచి కూడా గోల్ అవుతాడు. ఇప్పుడు సీదా గోవా కోనికే ప్లానింగ్ మొత్తం తీసుకోపోతా ముడ్డే లోపల చేసుకో. అసలు మ్యాటర్ ఏంటంటే ఎందుకు నిలబడుతున్నావు? అసలు మ్యాటర్ ఏంటంటే స్విగ్గీ కొట్టడం కారణం ఏంటంటే ఆయన బ్రేకప్ అయ్యాడు. ఫస్ట్ ఏ బ్రేకప్? ప్రతి ఒక్కరు బ్రేకప్ పోతే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది, నీకు కూడా బ్రేకప్ పోతే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది. ఆయన వీడియో కొట్టడానికి ఛాన్స్ దొరకలేదు. మొన్ననే అన్నాడు ఒక్కడైపోయిండు. సపోర్ట్ అంటే వీడియోలలో ఉండాలి కదా కంపల్సరీ అని చెప్పేసి దాన్ని బ్రేకప్ అని చెప్తున్నాను. బ్రేకప్ అయింది ఆయనకి చెప్పాడు. ఆయనకు అలాంటివి లేవే లేవు. అసలు ఎందుకు పొద్దున్న 7 గంటలకు అన్న గోవా పోతే ఇక మొత్తం ఇంకా గోవా శ్రీకాంత్ అన్న పోయి ఇక గోవా ఇక కాదన్న ఆయన వీడియోలు చేస్తాడు. ఆయన జనాలల్లా అందరు అడుగుతారు ఎందుకు వీడియోలు చేస్తారు ఎలా అని. అలా ఏడుస్తున్నా ఏడవకంగు పోనీ ఏడవక బ్రేకప్ చూడు నాకు అయితే బ్రేకప్ లేని ఎడుతున్నానా రూమ్ లోకైనా తీసుకోనా, ఈ రూమ్ క్లీనింగ్ అనే చేసుకుంటాడా? కాదు వాళ్ళ మమ్మీ ఇంట్లోకి ఏం పంపించలేదు బాబు, ఇంట్లోకి వెళ్ళిపోయినా ఏడుస్తుంది. నువ్వే బయటికి తీసుకొచ్చి పెట్టుకున్నావు ఎందుకని అట్లా? ఇట్లా మెసేజ్ చేసుకుంటూ కూర్చున్నా, ఇదే అలవాటు చేసిండు ఆయన కూడా. ఇప్పుడు బి శ్రీకాంత్ అన్న రాత్రి వచ్చినందుకు తెలిసింది మనకు. లేకపోతే ఇంకెన్ని రోజులు అవుతుండేనో శ్రీకాంత్ అన్ననే ఫోన్ చేసిండు. ఆయన మంచి పని చేసిండు చెప్పి. అందరూ వండుకుంటే నొక్కని నాకు కూడా కూర్చో. నాకు ఎన్ని హోటల్ ఉన్నాయా? నేను హౌస్ కీపింగ్ పని తీస్తా గోవాలో. ఎన్ని హోటల్ హౌస్ కీపింగ్ పని చేస్తాను. సరే ఒక గంగ వచ్చి బ్రష్ పట్టుకుంటాడు, నేను బాత్రూమ్ లో అడుగుతా. నేను అడుగుతాను ఏమన్నా వేయాలి, ఏమైంది అన్న అన్న చేసి వచ్చిండు. అన్న నేను ఉన్నా కదా, నేను చేస్తాను. వద్దానా నేను చేసుకుంటా, అట్లేం లేదు. ఇదంతా కాదు, నువ్వు మనిషిని తీసుకొచ్చి బాధలు నువ్వు చెడు కరెక్టా? నేను చెడగొట్టు నేను ఎక్కడ చెడగొట్టానన్నా? రాత్రి ఏడ్చుకుంటా ఫోన్ నువ్వు నువ్వే ఫోన్ చేసి నా సపరేట్ రూమ్ ఉంది దా అన్నావంట. ఆయన చూడు చెప్పంగానే అవునన్నా It's laughing time. వాడు చెప్తాడు బయటికి ఏం ఆగా బాబు. అయ్యో ఆ గోవా పోయినాక మన డ్యూటీ సెట్ అవుతారా మంచిగా వస్తానా, ఇవన్నీ పెట్టి గది చేయక మళ్ళా కెమెరా మళ్ళీ డ్యూటీ చేసుకోవడం ఏంటి? ఏదో ఒకటి దారి చూపిస్తా అంటే కూడా మీరు ఇప్పుడు ఏం మళ్ళీ ఏమాలి మంచి ఏమాలి అడుగురా అంటే అడుగు. నువ్వు పని చేయగో, నేను కలిసి ఒక బిజినెస్ పెట్టి మీద నడిపిస్తా. ఈ మాత్రం ఇస్తే చాలు చెల్లరగిపోతారు. ఏమైనా ఫోన్ చేయాలి అడుగున్నా అసలు వద్దు ఇమ్రాన్ ఫోన్ చేయను కానీ అన్న వీడియోలో చెప్పాలంటే చేయన్నా ఫోన్ ఇమ్రాన్ ఫోన్ చేస్తాను, నేను చేస్తాను.
అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది నాకు తెలియాలి. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. అన్న ఇమ్రాన్ ఫోన్ చేస్తా. ఇమ్రాన్ అన్న అదేనా? అదే ఓకే. స్పీకర్ ఆన్ చేయండి. అస్సలాము అలైకుం నాని. హలో షేర్ ఎడా షేర్ ఎడా షేర్ ఓరా షేర్ నెంబర్ సేవ్ లేదా షేర్ గోవా శ్రీకాంత్. सुनो 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 मेरी बात सुनो, मैं तुम्हारे को एक इम्पोर्टेंट बात करने के लिए फोन करा. ఏమైంది షేర్ మీ తమ్ముడు స్విగ్గీలో పని చేస్తున్నంట. ఏడుస్తున్నాడు, ఒంటరిగా కూర్చొని ఏడుతున్నాడు అన్న. 3 రోజుల నుంచి ఒంటరి కూర్చొని ఏడుస్తున్నాడు అన్న. ఇమ్రాన్ అన్న అంటున్నా నా కళల్లో కూడా. హలో షేర్ ఏమైంది షేర్, మొత్తం నెట్వర్క్ లేదు దగ్గర. హలో A few moments later. మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు, ఆయన ఫోన్ చేస్తాడు చెప్తున్నాను. షేర్ తీసుకొని పోదా షేర్ మన గోవాకి? తీసుకోవద్దా షేర్, ఈడ గలీజ్గా ఇజ్జత్ అవుతుంది షేర్ మనది మొత్తం. ఇక మన తమ్ముడు ఇట్లా స్విగ్గీలో పని చేస్తే గలీజ్ ఉండదా? పని చేసుకుంటుంది ఎందుకన్నా సిగ్గు సిగ్గు పోయేది. మళ్ళీ రాత్రి 1 గంట కూర్చునేమో ఏడుతున్నాడు. అన్నం తినట్లేదు, ఏం తినట్లేదు. ఏమైందన్నా అంటే చెప్పట్లా. అన్న ప్లీజ్ అన్న డిస్టర్బ్ చేయగలం. 3 రోజులు నెక్స్ట్ డే మార్నింగ్ చూడు ఎడిపినంగల్లో ఒక్క పాలలో ఉంటుంది. సీరియస్ జోకులు ఎత్తమంటన్నా. కాదన్నా ఇంకోటి చెప్పాలా, సిద్ధే పిలుస్తున్నా నా ఫోన్ చేసి. 3 రోజుల నుంచి పెట్టుకుంటే సిద్ధాన్ని ఏం చేస్తున్నా చెప్పాలి కదా మనకు ఫోన్ చేసి. అన్నా నేను ఖరాబ్ చేస్తుండు. నా వర్క్ లో కూడా నేను కొద్దిగా బిజీగా ఉన్నా. నేను అనుకున్నా సరదాగా అంటున్నాలే అనుకున్నా. నాకు 3 రోజుల నుంచి పొద్దున్న 5 గంటలకు ఎక్కుతున్నాడు, స్విగ్గీ కొడుతున్నాడు, సాయంత్రం 10ంటికి వస్తున్నాడు, నైట్ 10ంటికి వచ్చి పడుకుంటున్నాడు, మళ్ళీ ఒంటరిగా 1 గంట కూర్చొని బాధపడుతున్నాడు అన్న. అన్న బ్రేకప్ అయింది కదా అంటే ఎట్లా షేర్ ఏం చేయమంటావు చెప్పు, నువ్వు చెప్పు, నువ్వు చెప్పింది చేస్తా. ఏమే కసినో ఓపెన్ చేసి ఇచ్చేయి. సరే షేర్ ఒక 3 టేబుల్ ఓపెన్ చేసి ఇచ్చేస్తా, మనం నడిపించుకుంటాడు. వాళ్ళందరినీ కరెక్ట్ పెద్ద పొజిషన్ ఉండాలనే చూస్తాడు ఇమ్రాన్ చూడు. ఒక జన్మే కాదంటూ 10 జన్మలకు ఒకటవుతాము. డైరెక్ట్ బిగ్ షాట్ చూసి ఫ్యూచర్ లో మరి గంగుబాయిని కలవాలంటే మరి నువ్వు అపాయింట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది మళ్ళా కసిని ఓపెన్ చేస్తే. తీసుకో అన్నాక అట్లా ఏముండదు. అట్లా ఏం లేదు సార్, ఇగో గలీజ్ ఉంది జర ఏదన్నా జర నువ్వు ఒకసారి ఫోన్ చేస్తే సెట్ అవుతాడు. జర ఏదో ఒకటి చెప్పు, నువ్వు చెప్తే నేను దాన్ని బట్టి నేను ఏం చేయాలో చేస్తా. ఇక అన్న ఆర్సీబీ తీసుకోలేకపో. ఇక వేరే ఏమంటాడు అంటే ఈయన వీడియోలో కొట్టుకోమంటాడు మళ్ళా. కాదన్నా అంటే ఆయనకు తెలియదు కానీ అయ్యాడ ఏం చేస్తాడని గోవాలని నేను అట్లా అన్నా. ఏముంటది మళ్ళా కస్టమర్లు వస్తారు, కస్టమర్లతో అంతే లవ్ ఫెయిలియర్. నిజంగా నాకు డౌట్ వచ్చింది అన్న. నిజంగా బ్రేకప్ అయింది కదా అన్న దీనికి? బ్రేకప్ మంచిగా ఒక బ్రేకప్ అవుతుంది. నేను ఇప్పుడు దాకా చూసింది 10 బ్రేకప్. అరే ఏంట్రా ఇది? ఎవరు గంగు కన్నా నాకన్నా ఏమంటుంది? గంగు 10 బ్రేకప్ లా. నాకేం లేదన్న మంచి అన్న. సిద్ధుకు 100 ఉంటాయి సార్. బ్రేకప్ సార్ సిద్ధుకి. నా ఇన్స్పిరేషన్ ఇమ్రాన్ అన్న. ఇంటర్వ్యూ ఇచ్చింది గుర్తున్నా. అన్నా ఇప్పుడు ఎందుకు అన్నా ప్లీజ్ అన్నా. అది ఏదో జరిగింది వదిలేసి అన్న. అన్న జాగ్రత్త మాట్లాడు బాగా టేక్ కేర్ అన్నా. వద్దు ఆగా నా చేతుల్లో బయటగా అన్నా. బాయ్.
అన్నా సరే పొమ్మని చెప్పాలా మళ్ళా పంపిద్దామా? పంపించేకు ఇంకేం పంపించాలి అన్న పెద్దన్న ఆర్డర్ ఇచ్చినట్టుగా నేనేం చేయాలి సార్ నాడు మళ్ళీ ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తాను రిటర్న్ రావద్దా మళ్ళీ పెట్టుకుంటా సెట్ అయితే సెట్ గా కాకపోతే చెట్టు కాకపోతే సముద్రంలో వదిలేసాయి లేదు తీసుకొచ్చి ఏదో వీడియోలు అప్పుడు మేము చెప్పింది నార్మల్ తీసుకొని ఆడ సెట్ కావాలనుకో మేము చెప్పింది నార్మల్ అరే వింటాడు అట్లే ఇంటర్వ్యూ గురించి డిప్రెషన్ లో ఉన్నాడు కదా. నా బాధ ఎవరికి తెలవదే మందిల ఒంటరై మిగిలిన సరే అన్న అట్లా నేర్చుకుంటే అంటున్నావు కదా, మీ దాంట్లో ఏమేమి సర్వీస్ వస్తున్నాయో ఒక 4 చెప్పు. ఎట్లా చెప్తాడు చూద్దాం. వీడియోలో చెప్పినంత ఈజీ కాదన్నా. ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ నాడు చెప్తారు మంచిగా చూసుకోవడం. చూసుకున్నాడు, నేను అదంటలేను. నేను అసలు నువ్వు చెప్తావు అట్లా చెప్పగలుగుతాడా? అంత లేదన్నా. ఒకప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ అన్న నేర్చుకోలేదు ఎప్పుడు అట్లా అంటావా? బిజినెస్ ఎట్లా చేయాలని నేర్చుకుంటాడు. శ్రీకాంత్ అన్న వినమ్ అనుకో లైక్ షేర్ చేసేస్తాడన్న. నేనైతే వెళ్ళిపోతున్నా అన్న మాట నమ్మి వేనన్న పంపించేసాడు. మళ్ళీ వేనాడు ఎందుకు వస్తుంది? ఇమ్రాన్ ఎందుకు వస్తుంది? మీ ఇష్టం చనిపోతున్నావు అమ్మా. చూసిన చూడు శ్రీకాంత్ అన్న మాట లేవనుకో అప్పుడు చెప్తాం మేము మళ్ళా. అప్పుడు మళ్ళా రావాల్సింది. నాకు దీనికి ఏ సంబంధం లేదు. మొత్తం చేసేది ఈయననే, రూమ్ లో తెచ్చి వడబెట్టేది ఈయననే, మొత్తం ఆయన ఖరాబ్ చేసింది మొత్తం ఈయననే. బ్యాగ్ ఆడ పెడుతున్నా. అయ్యో నిజంగానే అంటే రాత్రి కొట్టినావా ఇది? ఆర్డర్ కూడా ఈయన తెచ్చిండట అది టిఫిన్ మొత్తం. రాత్రి ఆర్డర్ క్యాన్సిల్ అయితే పైసలు ఆయన తీసేసుకొని టిఫిన్ పంపిస్తే అదే బ్యాగ్ అంటే ఒక బిజినెస్ మ్యాన్ అవుతున్నావు అయితే. నిజంగా పోతున్నావా? పోతుంది సాయంత్రం టికెట్ బుక్ చేసిన మరి అమ్మతుడు ఏం తర్వాత చూసుకున్నాం.